చిత్తూరు జిల్లా కుప్పం మండలంలో ఓ విద్యార్థిని వీపుపై వాతరు పెట్టి పంతులమ్మ ప్రతాపం చూపింది. వివరాల్లోకి వెళ్తే ఊర్ల ఓబనపల్లి పంచాయతీ కుర్మానిపల్లిలో మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో 4వ తరగతి చదువుతున్న ముజ్జు అనే విద్యార్థిని మధ్యాహ్న భోజనం కోసం ప్లేట్ తెచ్చుకునేందుకు ఇంటికి వెళ్ళింది. వచ్చిన తర్వాత ఆగ్రహించిన పంతులమ్మ విద్యార్థిని వీపుపై వాతలు వచ్చే విధంగా కొట్టడంతో తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇకనైనా సంబంధిత అధికారులు వెంటనే ఆ పంతులమ్మపై తగిన చర్యలు తీసుకోవాలని గ్రామ ప్రజలు డిమాండ్ చేశారు. కాలు పైన తగిలింది, చేయి పైన తగిలింది, డోర్ పైన పడితే ఒక చోటు తగులుతుంది, ఏదైనా గీక్కుంటుంది. కట్టితో కొట్టిండేది బాగా తెలుస్తుంది. ఆ పాప ప్లేట్ ఎత్తుకొచ్చేదానికి ఇంటికి పోయిందంట. ఎందుకు పోయినావనేసి పిల్లల్ని పిలిపించి కొట్టినారు. ఇంకా ప్లేట్ భోజనం తినేదానికి ప్లేట్ కావాలి కదా సార్. ప్లేట్ వచ్చి అడిగితే మొన్న ఒక ఆమె వచ్చి అడిగింది. వాళ్ళు వచ్చి ఏమని అడిగితే వీడియో తీస్తారు మేడం. వాళ్ళని వీడియో తీసి బెదిరిస్తారు. తీసి ఇచ్చేస్తానే తీసుకోకుండా చీపో నువ్వేం అడిగేది అంటారు. మొన్న ఎవరు వస్తేనే రెస్పాన్స్ ఇచ్చారు సార్. వాళ్ళు పుస్తకం వచ్చినట్లు మాట్లాడతారు. పిల్లల్ని కొట్టి వాళ్ళు ఇష్టంగా కొడతారు. పిలిస్తే కూడా వచ్చేది మేడం. ఏమొస్తే అది నోట్లో మాట్లాడతారు సార్. పిల్లల్ని కొడతానే ఉంటారు. ఆగస్టు 1కే మేము వేస్తామని మేము వచ్చి కంప్లైంట్ చేస్తాము. అర్జీ రాసిచ్చినాము చెప్పినారు మీరు అందరూ వచ్చి. ఆయన ఎవరు ఆగస్టులే వచ్చే ఆగస్టు కూడా వచ్చింది. ఏ టీచర్ ఏమీ లే. మా అసలు మా ఊర్లో ఉండే వరస్ట్ అయిన స్కూల్ ఏ ఊర్లోనూ లేదు. నేను ఈ పథకాలంతా చూసేసి ఇంగ్లీష్ మీడియం ఎత్తి ఇక్కడ వేసినాను. ఇంత మంచి పుస్తకాలన్నీ చూసి ఎత్తి వేసినాను. కానీ ఇక్కడ చూస్తే వేస్ట్. ఇప్పుడు సంవత్సరం అని నేను కంప్లైంట్ చేస్తుంది దాన్ని ఏం రెస్పాన్స్ లే. మళ్ళీ మేము ఎత్తి ఎక్కడైనా వేరే ప్లేస్లో వేసుకుంటాం, వేరే స్కూల్లో అన్నా కూడా అని చెప్పి ఓపిక పడతా ఉన్నాం. వాళ్ళ దగ్గర ఆఫీస్ పోయినా అక్కడ లే. ఈ మేడం ఏదైనా చెప్తే ఈ మేడం సర్లే. మరి మేము ఎక్కడికో వాళ్ళు చెప్పు కూడా సర్పంచ్ ఆఫీస్లో కంప్లైంట్ చేస్తూ ఉన్నారు. వాళ్ళ రెస్పాన్స్ ఏమి నేను సార్ ఇంట్లో పెట్టింది సార్. అన్నం తిన్నాను సార్. చిన్నోళ్ళతో సార్ పోయి పిలుచుకొని రా బుక్ ఇస్తాను సార్ ఊరికి చెప్పేసి సార్. అతడు సార్ పిలిచి సార్ కొట్టారు సార్. నిన్ను మాత్రం కొట్టినా ఇంకెవరిని కొట్టినారా సార్? నన్ను మాత్రమే సార్. నీ పేరేనా? ముజ్జు. ముజ్జు ఏడాడు కొట్టింది సార్? యూట్ సార్. చూపి ఎంబీపీఎస్ కూర్మాన్పల్లి గ్రామము కుప్పం మండలంలో ఒక టీచర్ బీరేఖ అని పనిచేస్తున్నారు. ఆమె పైన ఇంతకు ముందు కూడా చాలాసార్లు ఫిర్యాదులు వచ్చింది. 2019 నవంబర్ నెలలో ఫిర్యాదు వచ్చింది. తర్వాత ఈ సంవత్సరము మార్చి 3వ తేదీకి ఫిర్యాదు వచ్చింది. తర్వాత నిన్న కూడా ఫిర్యాదు వచ్చి ఏమంటే పిల్లల్ని కొడతారని చెప్పేసి అది విచారణ చెప్పడానికి నిజమే. అది పేరెంట్స్ కూడా విచారించాము. స్కూల్ కమిటీ చైర్మన్ని తల్లిదండ్రులను విచారించాము. అది నిజమేనని తేలింది. ఆమెకి సస్పెండ్కి రికమెండ్ చేస్తాము. తర్వాత చదువులకి ఏం ఆడడం కాకుండా ఈరోజు టీచర్ చేసినాము. సర్దుబాటు అయితే మేము చేసాము. ఏం సమస్య అయితే లేదు. టీచర్ వల్ల ప్రాబ్లం అయితే ఉంది స్కూల్. అయితే మా పిల్లల్ని కొడతారు అంటే శరీరం పైన వాతాల పైన మార్కులు కూడా ఉన్నాయి. అవంతా పరిశీలించాము. అంతా కూడా టీచర్లు వద్దు లేకపోతే బీగాలు వేస్తామని చెప్తున్నారు. పెద్దలు గ్రామ పెద్దలంతా వచ్చారు ఇక్కడ. కాబట్టి ఇంకా తీవ్రమైన సమస్య ఇంకా పెరగకూడదు కాబట్టి సమాధానం పరిచి వాళ్ళకి నచ్చజెప్పి పంపించాము. రేపు సెకండ్ సాటర్డే సండే మళ్ళీ ట్యూస్డే ఇంకా అంటే మంగళవారం నుండి కొత్త టీచర్ వేస్తామని చెప్పాము. సర్దుబాటు చేసాము.